జూనియర్ డాక్టర్స్ సారీ ఇక్కడ చిన్న అచ్చు తప్పు. విద్యార్థి వైద్యులు ఇది వీళ్లకు కరెక్ట్ అయిన మాట. కోర్సు పూర్తి కాకముందే తెల్లకోట్లు తగిలించేసుకుని డాక్టర్లుగా చలామణి అయిపోతున్న ఈ విద్యార్థి వైద్యులు ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా దూకుడు సినిమాని రిపీట్ చేస్తున్నారా? మళ్ళీ సమ్మెకు దిగి దవాఖానాల్ని అనాథలుగా మార్చేస్తున్నారా? పాతబడ్డ పురాణ డిమాండ్లనే మళ్లీ రాసుకొచ్చి సర్కార్కు సవాళ్లు జారీ చేస్తున్న జూనియర్ డాక్టర్లకు అసలు ఫైనల్ ట్రీట్మెంటే లేదా? సర్కార్ మీద అలిగి అన్నం మానేసిన వైద్య విద్యార్థులు ఐసీయూ దాకా వెళ్ళొచ్చి నిమ్మరసం సేవించి ఊపిరి పీల్చుకుంటున్న ఈ సీన్లు సరిగ్గా 8 నెలల ముందు మన జేడీ పేజీల్లోనే కనిపించినట్లు గుర్తు. కట్ చేస్తే ఇవాళ మళ్ళీ అదే రోగం తిరగబెట్టేసింది. డిమాండ్ల చిట్టా చేతికద్దుకుని సర్కార్ మీద యుద్ధానికి దిగేసిన ఈ జూనియర్ నారాయణల వారికి అసలు ఏం కావాలి? ఎందుకు వీళ్ళిలా మాటిమాటికి రోడ్లెక్కడం? ఇంకా ఎన్నిసార్లు ఇలా ఆఖరి పోరాటాలకు దిగడం? పేషెంట్ల నాడి పట్టి అరక్షణంలో రోగమేంటో పసిగట్టేసే డాక్టర్లు తమ రుగ్మతల విషయంలో మాత్రం క్లారిటీ మిస్ అవుతున్నారా? ఎన్నిసార్లు వీధి పోరాటాలకు దిగినా జూడాల చేతుల్లో ఒకటే సమస్యల చిట్ట. ఎప్పుడూ అవే డిమాండ్లు, అవే స్లోగన్స్. నెలవారీ స్టైపెండ్ను కాసితైనా పెంచివ్వండి, దవాఖానాల్లో ఎమర్జెన్సీ సేవల్ని మెరుగుపరచండి, రూరల్ సర్వీస్ రూలింగ్ను వెనక్కి తీసుకోండి, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఎప్పుడూ వినేవే, ఎప్పుడూ ఉండేవే. బోధనాసుపత్రులన్నీ డాక్టర్లు లేక బోసిపోయి పేద పేషెంట్ల రోగాలాపనతో మారుమోగిపోతుంటే చిన్నారి డాక్టర్లు స్టెథోస్కోపులతో ఊరేసుకుంటామంటూ ఉద్యమ గీతం ఆలపిస్తుంటే కిరణ్ క్యాబినెట్ మాత్రం గతంలో ఒక సబ్ కమిటీ వేసి తేలిగ్గా చేతులు కడిగేసుకుంది. అప్పటికైతే ఆ కథకు అలా ముగింపునిచ్చేసింది. దీక్షలు, అర్ధరాత్రి అరెస్టులు, అది కుదరకపోతే చివర్లో నిమ్మరసం సీన్లు. ఇటువంటి రొటీన్ సీన్లు ఎన్నెన్ని చూడలేదు. డీల్ రాసుకోవడం, ఆ తర్వాత వాటిని చించిపారేయడం, ఇది క్రమం తప్పకుండా జరిగే ఒకానొక తంతు. ఒప్పందం కుదుర్చుకోవడంలో ఉన్నంత చిత్తశుద్ధి అమలు మీద మాత్రం అస్సలు కనిపించదు. అది ప్రభుత్వం మొండి వైఖరితో ఉంది. ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి అదే వైఖరితో ప్రదర్శిస్తూ ఉంది. వాళ్ళది ఏంటంటే శాశ్వతమైన రిక్రూట్మెంట్ చేయకుండా ఉండటానికే ప్రభుత్వం ఈ మమ్మల్ని చేస్తున్నది. మా సర్టిఫికేట్లు ఉంచుకుందండి. మేము బాండ్ పేపర్ సబ్మిట్ చేసినప్పుడు సర్టిఫికేట్స్ ఉంచుతామని ఎక్కడా చెప్పలేదు. మేము వైద్య విద్యార్థులుగా వెళ్తున్నామా, డాక్టర్గా వెళ్తున్నామా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి, మీరు ఒప్పందం అనేది ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్స్ మధ్య జరిగినప్పుడు ఒప్పందం అమలు చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ఓన్లీ పేపర్ కంటి తుడుపు చర్యలు అని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు బాహాటంగా ప్రకటిస్తున్నారు. దీనికి ఈ వైఖరికి నిరసనగానే మేము 6 రోజుల నుంచి ఈ సమ్మె చేయడం జరుగుతుంది. ఈ తర్వాత కూడా ఇంకా ప్రభుత్వం స్పందించకుంటే ఇంకా జరగబోయే పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని జూనియర్ డాక్టర్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. గతాన్ని ఒకసారి తవ్వుకుంటే జూడాల గోడు కొత్తవి కాదన్న సంగతి మనకు తెలిసొస్తుంది. స్కాలర్షిప్లు, స్టైపెండ్లే కాదు, చివరకు మెస్సుల్లో భోజనం బాలేనప్పుడు కూడా జూడాలు సమ్మెకు దిగినట్లు గాంధీ ఆసుపత్రి మాస్టర్సే సాక్ష్యం చెప్తాయి. సంవత్సరంలో కనీసం ఒక్కసారైనా ప్రభుత్వం మీదకి దండయాత్రకు దిగకుండా ఉండలేకపోవడం జూనియర్ డాక్టర్లకున్న ప్రధానమైన బలహీనత. ఇది క్రమం తప్పకుండా జూడాల ఆందోళనని చూసి విసిగెత్తిన జనం చెప్తున్న మాట. అలాగని ఈ మినీ డాక్టర్లకు అన్యాయమే జరగడం లేదని కమిట్ అయితే మాత్రం అది కూడా పెద్ద పొరపాటే అవుతుంది. బడ్జెట్లో వైద్యానికి కేటాయింపులు పెంచకపోవడం, తద్వారా ప్రభుత్వ దవాఖానాల్లో దరిద్రం తాండవిస్తుండడం జూడాలతో పాటు మనకు కూడా కనిపిస్తున్న ఒకానొక పర్మనెంట్ దృశ్యం. ఆప్డేషన్కే నోచుకొని పరికరాలతో బూజు పట్టిన ల్యాబ్స్లో ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతున్నామన్నది జూడాల న్యాయబద్ధమైన ఏడుపు. కళ్ల ముందే కాలం చెల్లిన మందుల్ని రోగులకు పంచాల్సి రావడం జూడాలు అనుభవిస్తున్న ఇంకో దౌర్భాగ్యం. ఒక్కసారి పేషెంట్ రాగానే ఒక ట్రాలీలు కూడా లేదు, ట్రాలీ వార్డ్ పై మొత్తడానికి లేదు, అటెండెన్స్ తీసుకురావాల్సింది. అక్కడ మానిటర్స్ లేదు, వెంటిలేటర్స్ లేదు, ట్యూబ్ ఒక గొట్టం వేయాలండి శ్వాస ఆడినప్పుడు, ఆ ట్యూబ్ వేయడానికి బల్బ్, లారింగోస్కోప్ లేవు, గ్లౌజ్ లేవు. ఇప్పటి వరకు ఎటువంటి పరిస్థితిలో ఏం అవసరం అక్కడ మౌలిక వసతులు కూడా అక్కడ లేదండి.
సిటీ స్కాన్, ఎంఆర్ఐ లాంటి సౌకర్యాలున్నా అవన్నీ అలంకార ప్రాయాలే తప్ప పనికొచ్చే పరిస్థితే లేదు. ట్రీట్మెంట్ అడ్డం తిరిగినప్పుడల్లా రోగి బంధువుల ముష్టి గాథాలకు సిద్ధంగా ఉండడం అనేది జూడాల ఇంకో డ్యూటీ. అందుకే ఆసుపత్రిలో దిట్టమైన భద్రత కావాలన్నది వీళ్ల ప్రధానమైన డిమాండ్గా మారిపోయింది. అలాగని డాక్టర్కు కానిస్టేబుల్నిచ్చే ఆర్థిక స్తోమత కూడా ప్రభుత్వం దగ్గర లేదు. అందుకే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్గానే మిగిలిపోయింది. జార్ఖండ్, చండీగఢ్ లాంటి చోటామోటా రాష్ట్రాల్లోనే 40,000 బత్యాలు అభివృద్ధి చెందిన మన రాష్ట్రంలో మాత్రం 18,000 దగ్గరే ఆగిపోవడం, దాన్ని కూడా 6 నెలల దాకా బ్యాంకుల్లో వెయ్యకపోవడం జూనియర్ డాక్టర్ల సహనానికో పబ్లిక్ పరీక్ష. సదరు అసౌకర్యాలన్నీ విద్య మీద, వృత్తి మీద ఏకాగ్రత తగ్గిపోయేలా చేస్తున్నాయంటూ మారాన్ చేస్తున్నారు వీళ్ళు. అడిగింది ఇవ్వడం మానేసి ₹1 పడేసి పండగ చేసుకోమంటున్న సర్కారీ వైఖరి జూడాలకు మింగుడు పడ్డం లేదు. ఈ ఏడుపులు ఇప్పుడు సద్దుమణిగినా రేపు రిపీట్ కావన్న గ్యారంటీ కూడా లేనే లేదు. మీరు చెప్తేనే చెయ్యాలా అన్న ఒక రకమైన ఈగో రోగంతో వైద్య ఆరోగ్య శాఖ బాధపడుతోందన్నది ఇంకో ఆరోపణ. అందుకే బెదిరింపులు, అదిలింపులతో నెట్టుకొస్తోంది రాష్ట్ర సర్కార్. జూనియర్ వైద్యుల్లో నైతికత లోపించిందని, బోధనాసుపత్రుల్లో 50% మంది అసలు డ్యూటీలకే రారని సర్కారీ వారు గాఢంగా విశ్వసిస్తున్నారు. డిసిప్లిన్ తప్పితే డొక్కలుడదీసి డోలు కడతామన్నంత రేంజ్లో ఆరోగ్య మంత్రి రెచ్చిపోతున్నారు. బుద్ధిగా చదువుకోకుండా ఇలా బ్లాక్మెయిల్కి దిగుతారా అంటూ రూళ్లకర్ర తిరిగేస్తున్నారు కూడా. గ్రామీణ దవాఖానాల్లో ప్రాక్టీస్ చేయడానికి ఏమిటి మీకు నొప్పి? సదుపాయాలు, సౌకర్యాలు కల్పించడానికి మేమున్నాంగా అంటూ హెల్త్ మినిస్టర్ హూంకరించేస్తారు. ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న వీరి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వారి సీనియర్స్ శైలేంద్రనాథ్ గారు, గీతారెడ్డి గారు, డాక్టర్ గీతారెడ్డి గారు, డాక్టర్ శైలేంద్రకి ఎలాంటి డాక్టర్ సెషన్ వల్ల ఈరోజు 20,700 రూపాయలకి రావడం జరిగింది. ఇంకా అన్యాయంగా 29,000, 39,000 అడగడం అనేది సమంజసం కాదు. వారు చదువులో నిమిత్తం భాగంగానే ఆసుపత్రుల్లో పనిచేస్తున్నందుకు స్టైఫండ్ రూపంలో ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. వారు డాక్టర్స్ కాదు, పర్మనెంట్ డాక్టర్స్ కాదు. ప్రతి నిరసనకు చివరి అస్త్రంగా ఎస్మా కొరడానే నమ్ముకోవడం సర్కారీ నైజం. కానీ జూడాల దగ్గర ఆ పప్పులుడకమని కూడా తేలిపోయింది. ఒకరు మొండి, ఇంకొకళ్ళు జగమొండి. ఈ మొండాటలో మధ్యన పడి నలిగిపోతోంది మాత్రం సుస్థి చేసిన పేద మనిషి.